Hi friends, how are you all? Welcome back to our channel Lakshmi Raj Vlogs. ఫ్రెండ్స్ తమ్నేల్లో చూస్తే వీడియో ఏంటి అనేది మీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది కదా. అవును ఫ్రెండ్స్, యూట్యూబ్ నుంచి మనకైతే గూగుల్ యాడ్సెన్స్ పిన్ అనేది వచ్చిందండి. ఇది ఫ్రెండ్స్ గూగుల్ యాడ్సెన్స్ పిన్. నిజంగా ఇది చూసిన తర్వాత నాకైతే చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే 6 months నుంచి నేను పడ్డ కష్టం అనేది నాకు ఈ గూగుల్ యాడ్సెన్స్ పిన్ చూస్తే నిజంగా నేను పడ్డ కష్టానికి నాకు ప్రతిఫలం వచ్చింది అనిపిస్తుంది. అయితే నేను పడ్డ కష్టం ఒక ఎత్తైతే మీరు నాకు ఇచ్చినటువంటి సపోర్ట్ అనేది నిజంగా చాలా చాలా ఎక్కువ అనే చెప్పాలి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఎంత కష్టపడ్డప్పటికీ కూడా మీ సపోర్ట్ కనుక లేకపోతే నా యూట్యూబ్ ఛానల్ అనేది లేదు, నాకు ఈరోజు ఈ గూగుల్ యాడ్సెన్స్ పిన్ అనేది అసలు వచ్చుండేదే కాదండి. అంతే కదా ఫ్రెండ్స్, నిజంగా ఈ గూగుల్ యాడ్సెన్స్ పిన్ రావడానికి సపోర్ట్ చేసిన మీ అందరికీ కూడా నిజంగా చాలా 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 థ్యాంక్స్ అండి. అయితే ఈరోజు వీడియోలో ఈ గూగుల్ యాడ్సెన్స్ పిన్ అనేది ఎప్పుడు వస్తుంది, ఇది ఎలా వెరిఫైడ్ చేసుకోవాలి, ఇదంతా కూడా నేను చెప్తాను. అయితే ఈ గూగుల్ యాడ్సెన్స్ పిన్ అనేది ఎలా వస్తుంది అని చెప్పేసి ఫస్ట్ అయితే మాట్లాడుకుందాం. సో ఫ్రెండ్స్, ఎవరైనా సరే ఏ యూట్యూబ్ ఛానల్కైనా ఫస్ట్ మానిటైజేషన్ అయితే కంప్లీట్ అవ్వాలండి. సో మానిటైజేషన్ ఎలా అవుతుంది, మానిటైజేషన్ ప్రాసెస్ ఏంటి అనేది నేనైతే ఇంతకుముందు వీడియోలో క్లియర్గా చెప్పానండి. ఎవరైనా ఆ వీడియో చూడకపోతే ఒక్కసారి చూడండి. ఎందుకంటే కొత్త యూట్యూబర్స్ ఎవరైనా కూడా ఆ వీడియో చూస్తే అందులో ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అనేది మీరు గెయిన్ చేసిన వాళ్ళు అవుతారు, ఎంతో కొంత నేను హెల్ప్ చేసిన దాన్ని అవుతాను. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికైతే యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అయిపోయిన తర్వాతనే మనమైతే ఈ గూగుల్ యాడ్సెన్స్ పిన్ అనేది పొందగలుగుతామండి. అయితే నా ఛానల్ వచ్చేసి November 28న మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో త్రూ షార్ట్స్ నా ఛానల్ అయితే ఫుల్ మానిటైజేషన్ అయిపోయింది. అయితే నేను ఛానల్ పెట్టిన 4 monthsకి నా ఛానల్ మానిటైజేషన్ అయిందండి. నిజంగా నేనైతే చాలా కష్టపడ్డ తర్వాత నాకైతే ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది. అయితే మానిటైజేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ 1.5 monthకి నాకైతే ఈ గూగుల్ యాడ్సెన్స్ పిన్ అనేది వచ్చిందండి. మరి ఇంత టైం ఎందుకు పట్టింది, అసలు ఇది ఎప్పుడు వస్తుంది అని చెప్పి మాట్లాడుకుంటే, సో చెప్పాను కదండి, నాకైతే November 28కి నా యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది. ఎప్పుడైతే మన ఛానల్ మానిటైజేషన్ అయిపోయిందో అప్పటి నుంచి మనకి వైటీ స్టూడియోలో ఎర్న్ అనే ఆప్షన్ అయితే స్టార్ట్ అవుతుందండి. సో ఎర్న్ అనే ఆప్షన్ స్టార్ట్ అయిన తర్వాత మనకైతే ఎర్నింగ్ అనేది స్టార్ట్ అయినట్టు లెక్క. అయితే ఎర్నింగ్ స్టార్ట్ అయిన వెంటనే మనకైతే మనీ రావు ఫ్రెండ్స్. ఇంకా మనీ రావాలంటే చాలా ప్రాసెస్ అయితే ఉంది. సో ముందుగా మనకైతే మన ఐడి వెరిఫికేషన్ కోసం ఒక మెయిల్ అయితే వస్తుందండి. సో ఐడి వెరిఫికేషన్ కోసం మనమైతే మన పాన్ కార్డ్ కానివ్వండి, మన డ్రైవింగ్ లైసెన్స్ కానివ్వండి, ఏదో ఒకటి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో మనం ఇచ్చినటువంటి ఐడి అనేది కరెక్ట్గా ఉన్నట్లయితే వాళ్ళు వెరిఫై చేసేసి యువర్ ఐడి వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని చెప్పేసి మెయిల్ వస్తుందండి. అంతేకాకుండా మన అడ్రస్ వెరిఫికేషన్ కోసం మీకైతే ఒక 6 digit పిన్ పంపిస్తాము అని చెప్పేసి మళ్ళీ మెయిల్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఆ మెయిల్ వచ్చిన తర్వాత 10 to 15 daysలో మనకైతే అడ్రస్ వెరిఫికేషన్ కోసం ఈ గూగుల్ యాడ్సెన్స్ పిన్ అనేది పంపిస్తారు. సో నాకైతే మెయిల్ వచ్చిన తర్వాత 10 daysకి ఈ గూగుల్ యాడ్సెన్స్ పిన్ అనేది వచ్చిందండి. మొత్తానికైతే జనవరి మిడిల్లో నాకైతే ఈ గూగుల్ యాడ్సెన్స్ పిన్ అనేది వచ్చిందండి. అయితే నా ఛానల్ మానిటైజేషన్కి నాకు ఈ గూగుల్ యాడ్సెన్స్ పిన్ రావడానికి 1.5 month టైం అయితే పట్టిందండి. సో ఇంత టైం అనేది ఎందుకు పడుతుంది అంటే, ఎప్పుడైతే మన ఛానల్ అనేది మానిటైజేషన్ అయిందో అప్పటి నుంచి మనకైతే ఎర్నింగ్ అనేది స్టార్ట్ అవుతుందండి. అప్పటి వరకు మన ఛానల్కి ఉన్నటువంటి వ్యూస్ కానివ్వండి, లైక్స్ కానివ్వండి, అప్పటి నుంచి అవన్నీ రిమూవ్ చేసేస్తారు. సో ఎప్పుడైతే మన ఛానల్ మానిటైజేషన్ అయిందో అప్పటి నుండి వస్తున్నటువంటి వ్యూస్ని మాత్రమే మన ఎర్నింగ్లో కలుపుతారు. అవును ఫ్రెండ్స్, నిజంగా అప్పటి వరకు మనకు ఉన్నటువంటి వ్యూస్ అన్నీ కూడా జీరో. సో మానిటైజేషన్ అయిన తర్వాత వచ్చినటువంటి వ్యూస్ ఏవైతే ఉంటాయో అవి మాత్రమే మన ఎర్నింగ్లో కౌంట్ అవుతాయి. అయితే మానిటైజేషన్ అయినప్పటి నుంచి ఎప్పుడైతే $10 కంప్లీట్ అవుతాయో అప్పుడు మనకి ఈ గూగుల్ యాడ్సెన్స్ పిన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. సో మొత్తానికైతే మీకు అర్థమైపోయే ఉంటుంది, నేనైతే $10 కంప్లీట్ చేశాను. సో $10 కంప్లీట్ అయిన తర్వాత నాకైతే ఈ గూగుల్ యాడ్సెన్స్ పిన్ అనేది వచ్చిందండి. సో పిన్ వచ్చిన తర్వాత చూడండి, లోపలైతే ఇలా ఉంటుంది.
ఇక్కడ నేను నా హ్యాండ్తో క్లోజ్ చేశాను చూసారా, ఇక్కడైతే మన 6 డిజిట్ పిన్ అనేది ఉంటుందండి. సో ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి. అయితే ఈ 6 డిజిట్ పిన్ని మనం కరెక్ట్గా సబ్మిట్ చేసినట్లయితే మన అడ్రస్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో అప్పుడు మనమైతే మన బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాల్సి వస్తుంది. అయితే ఇప్పటి నుంచి నాకైతే మనీ వచ్చేస్తుందా అంటే ఇంకా నాకు మనీ రావాలంటే చాలా ప్రాసెస్ అయితే ఉంది ఫ్రెండ్స్. చెప్పాను కదా, నాకైతే $10 వచ్చిన తర్వాత ఈ గూగుల్ యాడ్సెన్స్ పిన్ అయితే వచ్చింది. సో ఈ $10తో పాటు ఇంకా $90 అనేవి కావాలండి. 10 + 90 $100. అవును ఫ్రెండ్స్, ఎప్పుడైతే మన వైటీ స్టూడియోలో $100 అనేవి కంప్లీట్ అవుతాయో అప్పుడు మాత్రమే మనకి ఫస్ట్ పేమెంట్ అనేది వస్తుంది. అయితే ఆ $100 అనేవి నువ్వు 15 డేస్లో గెయిన్ చేసుకుంటావా, 1 మంత్లో గెయిన్ చేసుకుంటావా, 6 మంత్స్లో గెయిన్ చేసుకుంటావా అనేది నీ యూట్యూబ్ ఛానల్ మీద ఆధారపడి ఉంటుంది ఫ్రెండ్స్. మన యూట్యూబ్ ఛానల్కి వచ్చేటువంటి వ్యూస్ని బట్టి మనకైతే ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుందండి. సో చెప్పాను కదా, నేనైతే $10 రావడానికి 1.5 మంత్ టైం అయితే తీసుకున్నాను. ఏమో ఇంకా $100 కంప్లీట్ అవ్వడానికి ఎంత టైం పడుతుందో నాకైతే తెలీదు. అయితే మీ బ్లెస్సింగ్స్ కానీ మీ సపోర్ట్ కానీ ఉన్నట్లయితే తొందరలోనే నేను కూడా $100 అనేది కంప్లీట్ చేసుకొని నేను కూడా ఫస్ట్ పేమెంట్ అయితే తీసుకుంటాను ఫ్రెండ్స్. సో దీనికోసం నేనైతే మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే తీస్తూ ఉంటాను ఫ్రెండ్స్. సో మీరు చేయాల్సిందల్లా నేను చేసినటువంటి వీడియోస్ని చూస్తూ వీడియోస్కి లైక్ చేస్తూ నన్ను సపోర్ట్ చేసి నేను ఫస్ట్ పేమెంట్ తీసుకునేలాగా నన్నైతే బ్లెస్ చేయండి. నేను ఫస్ట్ పేమెంట్ తీసుకున్న తర్వాత ఖచ్చితంగా మళ్ళీ ఒక వీడియో అయితే చేస్తాను ఫ్రెండ్స్. అయితే ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అనుకున్నా, ఇంకా ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకైనా కూడా నేను ఇచ్చే సజెషన్ ఒక్కటేనండి. కంటిన్యూగా వీడియోస్ పెడుతూనే ఉండండి. వ్యూస్ వచ్చాయా రాలేదా అని ఆలోచించకుండా కంటిన్యూగా వీడియోస్ అనేది పోస్ట్ చేస్తూ ఉంటే ఎప్పుడో ఒకసారి లక్కీ వీడియో అనేది వస్తుంది. ఆ లక్కీ వీడియోతో మన ఛానల్ మానిటైజేషన్ అవుతుంది. మనకి ఈ గూగుల్ యాడ్సెన్స్ పిన్ అనేది వస్తుంది. సో దాని తర్వాత మనం ఫస్ట్ పేమెంట్ కూడా తీసుకుంటాము. సో దీనికి మనకు కావాల్సింది పేషెన్స్ అండి. నిజమండి, ఓపిక. ఎంత ఓపికగా మనం పనిచేస్తే మన కష్టానికి తగ్గటువంటి ప్రతిఫలం అనేది మనకు వస్తుంది. అయితే కొంతమందికి యూట్యూబ్ ఛానల్ పెట్టి ఎన్ని సంవత్సరాలైనా వాళ్ళకి గ్రోత్ రాకుండా, ఇన్కమ్ తీసుకోకుండా అలాగే యూట్యూబ్ ఛానల్ అనేది రన్ చేస్తూ ఉంటారండి. సో వాళ్ళు ఎక్కడో ఒక దగ్గర మిస్టేక్ ఏమైనా చేసి ఉంటారేమో అని నేను అనుకుంటున్నాను. సో ఒక్కసారి ఆ మిస్టేక్ ఏంటి అనేది ఆలోచించండి ఫ్రెండ్స్. ఒక్కసారి మీ ఛానల్ని అయితే చెక్ చేసుకోండి. కంటిన్యూగా వీడియోస్ పెడుతున్నారా లేదా, వీడియోస్ అనేది ఆడియన్స్కి రీచ్ అవుతున్నాయా లేదా, రీచ్ అవ్వకపోతే అసలు రీజన్ ఏంటి అనేది ఖచ్చితంగా తెలుసుకోవడానికి ట్రై చేయండి. సో ఇంకా కొంతమందికి యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత 1 మంత్కి కూడా ఛానల్ మానిటైజేషన్ అయిపోయి ఇన్కమ్ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారండి. మేబీ అలాంటి వాళ్ళకి ఎక్కడో ఒక దగ్గర ఏదైనా లక్ ఫ్యాక్టర్ ఉండి ఉండొచ్చు. కానీ లక్ అనేది అందరి లైఫ్లో ఉండదు కదండి. సో చాలామందికి కష్టపడితే మాత్రమే ప్రతిఫలం వస్తుంది. అందుకే చెప్తున్నాను ఫ్రెండ్స్, కష్టపడండి. కష్టపడితే మాత్రం ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా ప్రతిఫలం అనేది వస్తుంది. అయితే దానికోసం ఎదురు చూడడం తప్ప ఇంకా మనం చేసేదైతే ఏమీ లేదండి. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా నేను కూడా ఓపిక్గా నా ఛానల్లో ఎప్పుడు $100 కంప్లీట్ అవుతాయా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటాను. మీ బ్లెస్సింగ్స్ కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా త్వరలోనే నా ఛానల్కి కూడా $100 అనేవి కంప్లీట్ అవుతాయి. నేను కూడా యూట్యూబ్ ఛానల్ నుంచి ఫస్ట్ పేమెంట్ తీసుకుంటాను అనుకుంటున్నాను. కంటిన్యూగా మన వీడియోస్ చూడండి. వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలి అని కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఎప్పుడైతే నాకు ఫస్ట్ పేమెంట్ అనేది వస్తుందో యూట్యూబ్ నుంచి అప్పుడు ఖచ్చితంగా మళ్ళీ ఒక వీడియో అయితే చేస్తాను ఫ్రెండ్స్. ఇంకేంటి ఫ్రెండ్స్, ఫస్ట్ పేమెంట్ తీసుకోవాలని నన్నైతే బ్లెస్ చేయండి. ఇప్పటిదాకా వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.